హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ sudhakar bogam. వెల్కమ్ టు SB Tech Tuts. ఈ వీడియోలో డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ సిప్లస్లో అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ యూనివర్సిటీ అయినా సిప్లస్లో ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. నేనైతే ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సిప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇక ఫస్ట్ యూనిట్లో చూసినట్లయితే మాక్సిమం మనకు సి లాంగ్వేజ్లో ఉండే కాన్సెప్ట్లే ఉంటాయి. ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సిప్లస్? అంటే సిప్లస్లో అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి అడిగే ఛాన్స్ ఉంది. అలానే ఎక్స్ప్లెయిన్ టోకెన్స్, తర్వాత ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్స్ ఇన్ సిప్లస్. అంటే సిప్లస్లో ఉండే ఆపరేటర్స్ మాత్రమే రాయాలి మీరు. మరి ఇక్కడ సిప్లస్లో ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి మనకు అంటే మెంబర్షిప్ ఆపరేటర్, డాట్ ఉంటుంది, కోలన్ ఉంటుంది, అలాగే స్కోప్ రిజల్యూషన్ ఆపరేటరు, న్యూ ఆపరేటరు, డిలీట్ ఆపరేటరు, స్టార్ ఆపరేటరు. సో ఇలాంటివన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఒకవేళ సి లాంగ్వేజ్లో ఉన్న ఆపరేటర్స్ రాయాలనుకుంటే అవి కూడా రాసేసి సిప్లస్లో ఉన్న ఆపరేటర్స్ కూడా మీరు రాయాలి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ కండిషనల్ ఆపరేటర్స్? కండిషనల్ ఆపరేటర్ అంటే క్వశ్చన్ మార్క్ కోలన్, సి లాంగ్వేజ్లో ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మెమోరీ మేనేజ్మెంట్ ఆపరేటర్స్ అంటే న్యూ డిలీట్. వాటికి సంబంధించిన డెఫినేషన్, ఒక సింటాక్స్, ఒక చిన్న ప్రోగ్రామ్ రాసినట్లయితే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అట్లనే ఎక్స్ప్లెయిన్ డేటా టైప్స్ ఇన్ సిప్లస్. మాక్సిమం సి లాంగ్వేజ్లో ఉండే డేటా టైప్స్ సిప్లస్లో కూడా ఉంటాయి. సో ఒకసారి అయితే మీరు ఇక్కడ చదువుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే వాటిని మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటాం, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, స్విచ్ స్టేట్మెంట్ ఏవైతే మనకు సి లాంగ్వేజ్లో ఉన్నాయో అవే మనకు సిప్లస్లో ఉంటాయి. సింటాక్స్ కూడా సేమ్ ఉంటాయి. అట్లనే ఎక్స్ప్లెయిన్ లూపింగ్ స్టేట్మెంట్స్, వైల్ లూప్, డూ వైల్, ఫర్ లూప్. ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ అన్ అరే అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ అరేస్ అంటాడు. అంటే 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, మల్టీ డైమెన్షన్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇక్కడ నేను ఏదైతే ఎల్లో కలర్లో హైలైట్ చేస్తా ఉన్నానో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. సేమ్ సి లాంగ్వేజ్లో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంటాయి. అట్లనే రైట్ ఏ సిప్లస్ ప్రోగ్రామ్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. ఇక్కడ డైరెక్ట్గా ప్రోగ్రామ్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అట్లనే ఫంక్షన్స్, ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఇన్ డీటెయిల్ అంటాడు. లేదంటే వాట్ ఈస్ ఏ ఫంక్షన్ ప్రోటోటైప్, డిస్కస్ ది ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ డేటా బై వాల్యూ విత్ ప్రాపర్ ప్రోగ్రామ్ అంటాడు. దీన్ని మనం కాల్ బై వాల్యూ కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, ఈ 3 క్వశ్చన్స్ ఒకటే. ఎక్స్ప్లెయిన్ కాల్ బై వాల్యూ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఎక్స్ప్లెయిన్ కాల్ బై రిఫరెన్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఒకవేళ ఇది అడగకపోతే డిఫరెన్స్ బిట్వీన్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, మనకు సి లాంగ్వేజ్లో ఏవైతే ఉన్నాయో అవే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ రిఫరెన్స్ వేరియబుల్? ఒకవేళ షార్ట్ క్వశ్చన్ అడిగితే అడిగే ఛాన్స్ ఉంటుంది. అట్లానే ఎక్స్ప్లెయిన్ పాసింగ్ అరే టు ఫంక్షన్, ఫంక్షన్లో అరేని ఎలా పాస్ చేస్తాము, సో అది కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇన్లైన్ ఫంక్షన్? ఇది కూడా మనకు షార్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇదైతే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదైతే మనకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఫస్ట్ యూనిట్లో, అదైతే మీరు కంపల్సరీగా చదవండి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ సిప్లస్, ఇది కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్. ఇదైతే మీకు 100%గా అడిగే క్వశ్చన్. ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే మనకు అబ్స్ట్రాక్షన్, ఇన్కాప్సులేషన్, పాలిమార్ఫిజము, ఇన్హెరిటెన్స్, క్లాసు, ఆబ్జెక్ట్. సో అవన్నీ మీరైతే చదువుకోండి. ఒకవేళ మీకు షార్ట్ క్వశ్చన్ అడిగితే అందులో ఏదైనా ఒకటి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏమడుగుతాడు? డేటా అబ్స్ట్రాక్షన్ అని అడగవచ్చు, లేదంటే ఎన్కాప్సులేషన్ అడగవచ్చు, లేదంటే ఇన్హెరిటెన్స్ అడగవచ్చు, పాలిమార్ఫిజం అడగవచ్చు, క్లాస్ ఆబ్జెక్ట్ అడగవచ్చు. సో మొత్తానికి అయితే ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే ఒకసారి అయితే చదవండి. కంపల్సరీ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఊప్స్? ఒకసారి అయితే చదువుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ బైనరీ సర్చ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఇక రిమైనింగ్ ఈ ప్రోగ్రామ్స్ కూడా ఒకవేళ చూసుకోండి టైం ఉంటే. ఈ ఎల్లో కలర్లో ఏవైతే మనం హైలైట్ చేస్తా ఉన్నానో ఆ క్వశ్చన్స్ అయితే మీరు కంపల్సరీగా ఫస్ట్ యూనిట్లో చదువుకోండి. నెక్స్ట్ ఇక సెకండ్ యూనిట్కి వచ్చినట్లయితే వాట్ ఈస్ ది నీడ్ టు హ్యావ్ ప్రైవేట్ మెంబర్స్ ఇన్ ఏ క్లాస్? ఇదైతే మనకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటాడు ఈ క్వశ్చన్. ఒకసారి అయితే మీరు చూసుకోండి. రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ ఇన్కాప్సులేషన్ అండ్ డేటా హైడింగ్. ఇది కూడా ఒకసారి చూడండి. డిఫైన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ డెఫినేషన్, ఆబ్జెక్ట్ డెఫినేషన్, వాటికి సంబంధించిన సింటాక్సెస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే మీరు చూసుకోండి. ఓకే, సో 3, 4, 5 ఈ మూడింటిని కంబైన్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు సపరేట్గా. ఓకే, ఎక్స్ప్లెయిన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అన్న కూడా మీరు కంప్లీట్గా మొత్తం రాయాలి. అంటే క్లాస్లో మెంబర్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేసుకుంటాము, వాటికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. ఇక మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ యూనిట్లో వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఇదైతే మోస్ట్ వాంటెడ్. ఇందులో కన్స్ట్రక్టర్ డెఫినేషన్, టైప్స్ వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామెట్రిక్ కన్స్ట్రక్టర్, అట్లనే కాపీ కన్స్ట్రక్టర్. అవి రాసేసి వాటికి సంబంధించిన డెఫినేషన్స్, సింటాక్సెస్,
చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ కాపీ కన్స్ట్రక్టర్ అంటాడు సపరేట్గా. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. ఇది కూడా ఒకసారి చూసుకోండి. వాట్ ఈస్ డిస్ట్రక్టర్? ఇది షార్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ స్టాటిక్ డేటా మెంబర్స్ అండ్ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి చదవండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫెరెంట్ ఫంక్షన్ అండ్ ఫెరెంట్ క్లాస్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఈ క్వశ్చన్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సిబిల్ ప్లస్ ప్లేలిస్ట్లో చెక్ చేసినట్లయితే ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. వాటిని వాచ్ చేసి ఒకసారి అయితే నేర్చుకోండి. నెక్స్ట్ ఇక మోస్ట్ వాంటెడ్ వాట్ ఈస్ ఆపరేటర్ ఓవర్లోడింగ్? ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్స్. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ డెఫినేషన్, యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్, బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్, అవి రెండు నేర్చుకోండి. ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా టైమ్స్ అయితే రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, సో ఈ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, కావాలంటే మీరు ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఇక వాట్ ఈస్ అగ్రిగేషన్, ఇవన్నీ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు టైం ఉంటే ఇవి కూడా మీరు చదువుకోండి. ఏవైతే నేను ఎల్లో కలర్లో హైలైట్ చేస్తా ఉన్నానో ఆ క్వశ్చన్స్ అయితే మీరు కంపల్సరీ చదవండి. ఇది మనకు సెకండ్ యూనిట్ సంబంధించింది. అట్లనే థర్డ్ యూనిట్ నేను మాక్సిమం అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాను. మీరైతే టైం ఉంటే అన్ని క్వశ్చన్స్ నేర్చుకోండి. ఎల్లో కలర్లో ఏవైతే హైలైట్ చేస్తున్నా అవే మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. ఓకే, ఇక థర్డ్ యూనిట్లో వచ్చినట్లయితే వాట్ ఈస్ బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్. ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అడుగుతాడు. యాక్సెస్ కంట్రోల్స్, ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్టెడ్, అదొకసారి అయితే చూడండి. నెక్స్ట్ ఇక మోస్ట్ వాంటెడ్ థర్డ్ యూనిట్లో వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అయితే 100%గా మీరు చదువుకోవాలి. ఇన్హెరిటెన్స్ టైప్స్ లో ఏదైనా ఒకటి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5th వన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, లేదంటే ఎక్స్ప్లెయిన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఈ క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సపరేట్గా అడిగే ఛాన్స్ ఉంది. అట్లనే డైనమిక్ మెమరీ అలొకేషన్, డిఎంఏ, ఎక్స్ప్లెయిన్ న్యూ అండ్ డిలీట్ ఆపరేటర్. మనకు ఫస్ట్ ఇంట్లో కూడా మనకి మెమరీ మేనేజ్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పాను కదా, అదే క్వశ్చన్ మనకి ఇక్కడ కూడా వస్తుంది. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మోస్ట్ వాంటెడ్ వాట్ ఈస్ పాలిమార్ఫిజం అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ విత్ ఎగ్జాంపుల్. పాలిమార్ఫిజం అని అడుగుతానేమో ఒకవేళ మీకు షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇక అందులో ఫంక్షన్ ఓవర్ రైడింగ్, లేదంటే ఎక్స్ప్లెయిన్ డైనమిక్ పాలిమార్ఫిజం, ఎక్స్ప్లెయిన్ రన్ టైమ్ పాలిమార్ఫిజం, లేదంటే హౌ టు ఇంప్లిమెంట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అని క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇదే క్వశ్చన్ ని ఈ విధంగా కూడా అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ ఫంక్షన్ ఆర్ రన్ టైమ్ పాలిమార్ఫిజం విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్స్ అయితే మీరు చదువుకోండి. 100%గా ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఓకే, ఈ రెండింటికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు చూడండి. అట్లనే వాట్ ఈస్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్, ఎక్స్ప్లెయిన్ విత్ ఏ ప్రోగ్రామ్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ఇది షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఎక్స్ప్లెయిన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇది కూడా షార్ట్ క్వశ్చనే. ఇంకా స్ట్రీమ్ క్లాసెస్, ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. స్ట్రీమ్ క్లాస్కి సంబంధించిన వీడియో రీసెంట్గా నేను అప్లోడ్ చేశాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే, ఇవైతే మనకు థర్డ్ యూనిట్లో మెయిన్గా ఇన్హెరిటెన్స్, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అట్లానే పాలిమారిజం, టైప్స్ ఆఫ్ పాలిమారిజమ్స్. ఆ రెండు క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే మీరు థర్డ్ యూనిట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఇక 4th యూనిట్ చూసినట్లయితే మెయిన్గా మనకు రెండే క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్సెప్షన్ అట్లానే టెంప్లేట్. చూడండి క్వశ్చన్స్ ఏమున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఎక్సెప్షన్, లిస్ట్ అవుట్ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్. ఒకవేళ అడిగితే షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ట్రై క్యాచ్ త్రో కీవర్డ్స్ అంటాడు, లేదంటే ఎక్స్ప్లెయిన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఈ క్వశ్చన్ అయితే 100%గా ఉంటుంది. సో మీకు ఏది ఇచ్చినా సరే ఎక్సెప్షన్ అన్నాడంటే ఎక్సెప్షన్ డెఫినేషన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో యూజ్ చేసే కీవర్డ్స్, ట్రై క్యాచ్ త్రో ఏదైతే ఉందో వాటికి సంబంధించిన డెఫినేషన్స్, సింటాక్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే మీరు నేర్చుకోండి. మాక్సిమం ప్రోగ్రామ్ ఏం అడుగుతాడు అంటే రైట్ ఏ C++ ప్రోగ్రామ్ డివైడ్ బై 0 ఎక్సెప్షన్. ఇది కంపల్సరీగా అడిగే క్వశ్చన్. ఓకే, సో డివైడ్ బై 0 ఎక్సెప్షన్, మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒకవేళ క్వశ్చన్ అడిగినా కూడా అందులో ఈ ప్రోగ్రామ్ని రాయొచ్చు మీరు. అట్లనే ఒకవేళ అడిగితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యాచింగ్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ విత్ సూటబుల్ ప్రోగ్రామ్, అట్లనే క్యాచ్ ఆల్ ఎక్సెప్షన్స్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. రీథ్రోయింగ్ ఇన్ ఎక్సెప్షన్, అట్లనే బ్యాడలాగ్ ఎక్సెప్షన్, ఇవి కూడా ఒకసారి అయితే మీరు చూసుకోండి. మాక్సిమం అడగడు, ఒకవేళ అయితే చూడండి మీరైతే. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ టెంప్లెట్స్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు. వాట్ ఈస్ టెంప్లెట్, రైట్ ది సింటాక్స్ ఆఫ్ టెంప్లెట్, షార్ట్ క్వశ్చన్ అడుగుతుంది. ఇక లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి టెంప్లెట్స్లో 10th క్వశ్చన్ 11th క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్లు అయితే మీరు 100%గా నేర్చుకోవాలి. ఇందులోకి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. 10th క్వశ్చన్ ఏమంటుంది చూడండి, వాట్ ఈస్ ఫంక్షన్ టెంప్లెట్, రైట్ ఏ C++ ప్రోగ్రామ్ టు స్వాప్ 2 numbers యూజింగ్ ఫంక్షన్ టెంప్లెట్. స్వాప్ 2 numbers అనే కాదు, మీరు ఏ ప్రోగ్రామ్ అయినా మీరు రాయొచ్చు. ఓకే, సో మొత్తానికి అయితే ఫంక్షన్ టెంప్లెట్ అట్లనే క్లాస్ టెంప్లెట్, ఈ రెండు అయితే మీరు ఎగ్జామినేషన్కి చదువుకోండి. రెండిట్లకి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. అంటే మొత్తానికి 4th యూనిట్లో ఎక్సెప్షన్ అట్లనే టెంప్లెట్. ఎక్సెప్షన్ సంబంధించి కంప్లీట్గా చదవండి, టెంప్లెట్కి సంబంధించి కంప్లీట్గా చదవండి. కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇంత సింపుల్గా మనకు C++లో
ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే మీరు అవుట్ స్టాండింగ్ తెచ్చుకోవచ్చు. కంప్లీట్ సిప్లెప్లస్ సంబంధించిన వీడియోస్ అని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అని మీరు చూడండి, మీకు ఈజీగా అవుట్ స్టాండింగ్ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.